మొదటివాడు కడపటివాడు, ఆల్ఫా ఒమేగా, ఆది అంతమైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. ఈ 40 దినాల ఉపవాస దిన ధ్యానాలలో 33వ దినానికి మనం చేరుకున్నాం. ఈ 33వ దిన వాక్యాంశము ఏంటి అంటే సమాప్తమైనది. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడుతూ 6-7 మాటలుగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 30-31 వచనాలు చూస్తే సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆయన తన ఆత్మను అప్పగించుకున్నట్లు రాయబడతా ఉంది. ఏం సమాప్తమైంది? ప్రభు యొక్క చిత్తము నెరవేర్చుట సమాప్తమైంది. అంత మాత్రమే కాదు, దేవుని ఆయన భూమి మీద ఉన్నంతకాలం కూడా ప్రభువుని మహిమపరిచాడు. అంత మాత్రం కాదు, ప్రభు ఆయనకు అప్పగించినటువంటి పనిని సంపూర్ణంగా ముగించారు. ఆ కార్యము సమాప్తమైంది, రక్షణ కార్యము సమాప్తమైంది. మానవాళికి దేవునికి మధ్య ఉన్నటువంటి అంతరము తొలగించబడింది. ఆ ఉన్నటువంటి గ్యాప్ను ఫిల్ చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. అంతా కూడా ప్రభు యొక్క చిత్తానుసారమే జరిగించి తండ్రిని మహిమపరిచి ఆయన సిలువలో తల వంచినట్లు మనం చూస్తున్నాం. తన ఆత్మను చివరికి తండ్రి చేతులకు అప్పగించుకొని సమాప్తమైందని చెప్పి తన ఆత్మను అప్పగించుకొని ఆయన నిద్రించినట్లు మనం చూస్తున్నాం. అక్కడితో ఆగిపోలేదు. 3వ దినాన మరణం అనే ముళ్ళుని విరిచి చెరను చెరగా పట్టుకొని సజీవుడిగా లేచారు యేసు క్రీస్తు ప్రభువారు. మన జీవితాలలో కూడా ఆత్మీయ జీవితంలో రక్షణ పొందుకుంటే సరిపోదు. ఆరంభం బాగుంటుంది ఆత్మీయ జీవితాలలో, అంతమే ఘోరంగా ఉంటుంది. చివరి వరకు కూడా నమ్మకంగా ఉన్నటువంటి వారే జీవ కిరీటాన్ని పొందుకుంటారని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం, మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం చూస్తే అంతం వరకు సహించువాడే రక్షింపబడతాడని కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆత్మీయ జీవితం సర్వసాధారణమైన జీవితం కాదు. అనుదినము మనం పరీక్షించుకుంటూ, పరిశీలించుకుంటూ, సరిచూసుకుంటూ, సరిచేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే ఏ ఒక్క విషయంలో కూడా ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చి ఒక్క విషయంలో తప్పిపోయినా కూడా మనం పరలోక రాజ్యానికి చేరలేము. అన్ని విషయాలలో అపరాధవుతామని యాకోబు రాస్తాడు. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం, 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నన్ను ఎట్లా ఆరంభించావనేది ముఖ్యము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు దీనుడుగా ఈ లోకంలో పశువుల పాకలో జన్మించినట్లు మనం చూస్తున్నాం. ఆయన ఆరంభము బహుదీనంగా ఉంది, కానీ ముగింపు బహుఘనంగా ఉంది. సాతానుని సిలువలో చిత్తు చేసి మరణాన్ని గెలిచి ఆయన లేచాడు, సజీవుడిగా లేచాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ రోజున నీ ఆత్మీయ జీవితం లేదా నీ విశ్వాస జీవిత ప్రయాణం ఎట్లా ప్రారంభించావు అనేది ముఖ్యం కాదు, కానీ ఏ విధంగా ముగించావు అనేది ముఖ్యం. ఇట్స్ నాట్ అబౌట్ హౌ యూ స్టార్ట్, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ఎండ్ ద రేస్. నీవు ముగింపు ఘనంగా ఉన్నట్లయితే, వాక్యానుసారము నువ్వు ముగించినట్లయితే ప్రభు ఇచ్చే బహుమానాన్ని పొందుకుంటావు. ఆ బహుమానాన్ని పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరట ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా మరి కార్యారంభం బాగానే ఉండి కార్యాంతం వైపు సరిగా వెళ్ళలేని స్థితిలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరు, ఆయన శక్తి ఇస్తాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందరు కనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశంలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చారు. కాబట్టి మనమందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో మనము కార్యాంతము కూడా ఘనంగా ముగించి ప్రభు ఇచ్చే బహుమానాన్ని పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి కూడా దయచేయను గాక. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని అందరినీ మెండుగా దీవించి అనేకులకు దీవెనకారకులుగా చేయను గాక. ఆమెన్.